అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే విమానం కూలిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఈ రోజుల్లో విమానాల్లో లోపాలు రావడానికి కారణాలు ఏంటో మీ ముందుకైతే పంచుకుందామని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే, చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఫ్లైట్ ఇలా ల్యాండ్ అవ్వగానే నెక్స్ట్ ఫ్లైట్కి రెడీ చేసేస్తున్నారు వితిన్ 20-30 మినిట్స్లో. ఎన్ని ప్రీ ఫ్లైట్ చెక్స్ జరుగుతున్నాయో, ఎంత జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు. ఇంతకుముందు 2.5 hours 3 hours జరిపేవారు ప్రీ ఫ్లైట్ చెక్స్. ఇప్పుడు అలా కాదు, విమానం రావడం పాపం మళ్ళీ వెంటనే దాన్ని రెడీ చేసేస్తున్నారు, మళ్ళీ వేరే డెస్టినేషన్కి పంపించేస్తున్నారు. ఎందుకంటే నేను చాలా ఎయిర్పోర్ట్లు ఇది అబ్జర్వ్ చేశాను. ముఖ్యంగా కొన్ని సంస్థలు అయితే మరీ అసలు కోదాడ విజయవాడ బస్సు నడిపినంత ఈజీగా నడిపేస్తున్నారు అనమాట. ఫస్ట్ ఇలాగా విజయవాడ రాగానే మళ్ళీ జనాలు ఎక్కించుకొని కోదాడ తీసుకెళ్ళిపోతుంది కదా, అలా అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ అసలు యాక్చువల్గా ఓన్లీ పైలట్ అనే అతను టేక్ ఆఫ్ ల్యాండింగ్ అప్పుడే ఉపయోగపడతాడు. వేరే అప్పుడు మామూలుగా ఫ్లై చేస్తున్నప్పుడు అంతా ఆటో పైలట్ మోడ్లోనే వెళ్తుంది. కేవలం మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అయ్యాయి టేక్ ఆఫ్ ల్యాండింగ్ అప్పుడే. సో ఏ డెవలప్ అయితే కంపల్సరీగా టేక్ ఆఫ్ ల్యాండింగ్లో కూడా ఆటోమేషన్ వచ్చేది. చాలామంది ఏఏ వస్తే మా జాబులు పోతాయని భయపడుతున్నారు కదా. సో ఏఏ వచ్చిందనుకోండి, మీ జాబులు పోవడమేమో కానీ ఇలాంటి ప్రాణాలు అయితే పోవు. యాక్చువల్గా ఇంతకుముందు అసలు ఆన్ ఫ్లైట్లో అంటే మనకి స్పేస్లో ఉన్నప్పుడు కూడా యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? అంతా ఆటో పైలట్ మోడే. ఒకసారి ఫ్రాన్స్లో ఒక అతను కో పైలట్, మీకు గుర్తుందో లేదో, ఏం జరుగుతుందని ఒక బటన్ నొక్కాడు ఆ పైలట్ వాష్రూమ్కి వెళ్తే. ఆ బటన్ నొక్కడం వల్ల మౌంటైన్ గుద్దుకొని ఒక 250 మంది ఎంతోమంది చనిపోయారు ఆ క్రాష్లో. సో అలాంటి మానవ తప్పిదాలు అయితే జరగవు. ఒకవేళ ఆటో పైలట్ మోడ్ ఒకవేళ ఉండుంటే, లేదంటే ఏఐ మోడ్ ఉండుంటే ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్లో కూడా మనకి సాంకేతిక లోపాలు ఉంటే అసలు టేక్ ఆఫ్ అయ్యేదే కాదు ఫ్లైట్. ఇంకొకటి ఏంటంటే, ఎయిర్పోర్ట్ ఫేర్లు కూడా ఎక్కువైపోయినాయి అన్నమాట. అందుకే వాళ్ళు ఎక్కువసేపు అక్కడ ఉంచి టెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఒక విమానం వస్తుందండి, వచ్చిన తర్వాత దానికి ప్రీ ఫ్లైట్ చెక్స్ అన్నీ చెయ్యాలి. కాకపోతే అవన్నీ చేయడానికి కూడా అంత టైం ఎందుకు తీసుకోవట్లేదంటే, ఎయిర్పోర్ట్ ఛార్జెస్, హవర్లీ బేస్డ్ ఎయిర్పోర్ట్ ఛార్జెస్ అయిపోయినాయి అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు చేస్తాలో, ఇవన్నీ ఇక్కడ పెట్టి ఏం చేస్తాలని చెప్పి వాళ్ళు కూడా అలా తిప్పేస్తున్నారు. దీనివల్ల ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఇంకొకటి ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అన్నీ అవసరం, కొన్ని మంత్రిత్వ శాఖలో ఆ శాఖలో అవగాహన ఉన్న వాళ్ళు మంత్రులను చేయాలి. అలా ఇండియాలో కాదు, కొన్ని దేశాల్లో కాదు, ఎక్కడా ఉండట్లే ఆ అవగాహన. ఇప్పుడు ఏవియేషన్, ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్లో ఏ యాంటీనాలు ఎక్కడ ఉంటాయి, ఇంజన్లు ఎన్ని ఉంటాయి, అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. డ్యూయల్ ఇంజిన్ అంటే రిడెండెంట్ ఇంజిన్ ఉన్నా సరే 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. 2 ఇంజన్లు ఫెయిల్ అయినా సరే క్వాలిటీ అష్యూరెన్స్ ఏం చేసింది అంటే, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు క్వాలిటీ అష్యూరెన్స్ చేస్తారు కదా, ఏం చేసింది? పోనీ ఒక ఇంజన్ పాడైపోయిందంటే సర్లే అనుకోవచ్చు. రిడెండెంట్ ఇంజిన్ అంటే ఒక ఇంజన్ ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోయినా సరే ఇంకొక ఇంజన్కి ఆటోమేటిక్గా స్విచ్ అయిపోతుంది అనమాట. అది డ్యూయల్ రిడెండెంట్ అంటారు. అయినా సరే అది కూడా పనిచేయలేదు. సో ఇలాంటి తప్పిదాలన్నింటి వల్ల యాక్సిడెంట్ అయినాయి. ఇంకొక ఫైనల్ విషయం ఏంటంటే, పొలిటీషియన్స్ దయచేసి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే 2-3 రోజుల వరకు వెళ్ళకండి అక్కడికి. ఎందుకంటే మీరు వెళ్ళడం వల్ల మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, లేదంటే మీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది తప్ప అక్కడ వాళ్ళు ఎవాక్యుయేషన్ చేయాలి, లేదంటే ఇవన్నీ చేయాలన్న కాన్సన్ట్రేషన్ చేయలేరు. మీరు ఫోటోలు దిగి ఏవియేషన్ మినిస్టర్ అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేశాడు. ఆయన మరి ఎందుకు చేశాడో తెలియదు, కానీ ఇది ప్రచారం చేసుకునే టైమా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే టైమా ఇది? అక్కడికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి ఇదంతా అవసరం లే. 3-4 రోజులు అయిన తర్వాత అప్పుడు వెళ్ళి మీరు పర్యవేక్షించండి, మీ మంత్రి కాబట్టి. అంతేగాని ఇప్పుడు వెళ్ళి అక్కడ రీల్స్ చేసుకొని ఇవన్నీ చేయడం అనవసరం. ఒకవేళ మీరు వెళ్ళినా చేసేది ఏం లేదు కదా, మీరు ఏమన్నా కొని దాని మీద పట్టు సాధించి ఓకే నాకు ఏవియేషన్ మీద అవగాహన ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ మీద అవగాహన ఉందని మీరు ఏమైనా అనాలిసిస్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్ చేసి నెక్స్ట్ ఇలా చేయకూడదు అని చెప్పి ఫ్రకాస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అనాలిసిస్ రిపోర్ట్ ఏమైనా మీరు రాస్తారా? రాయరు కదా. ఆ సంబంధిత శాఖను వెళ్ళి చేసుకున్న తర్వాత మీరు సమీక్షిస్తే బెస్ట్. అంతేగాని మీడియాలో పడ్డానికో లేదంటే పబ్లిసిటీ కోసం మీరు చేయడం అనేది చాలా తప్పు అనేది నా ఒపీనియన్.